చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాజధాని అమరావతిలో ప్రతి అంశాన్ని కూడా పైకి అందంగా కనిపించేలాగా భూగర్భం నుంచే నిర్వహించేలాగా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు శరవేగంగా పడాల్సినటువంటి అత్యవసర పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయపరమైన అంశాలు అనుకూలంగా లేవు కాబట్టి వీలైనంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభిస్తే కనుక భవిష్యత్తులో ప్రణాళిక దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, గ్యాస్ పైప్ లైన్లు కావచ్చు, విద్యుత్ సరఫరా కావచ్చు, ప్రతి అంశం కూడా స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ అంటే వరద నీటి నిర్వహణ కూడా భూగర్భం నుంచి ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారానే నిర్వహించాలనేటువంటి ఒక ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో పొందుపరిచింది. ఆ దిశగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకు అంటే దసరా నాటికి ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ను ఓపెన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పంతో ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ను ఓపెన్ చేస్తే అనేక మంది ఉద్యోగులు సిబ్బంది అక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చే సమయానికి కాంప్రమైజ్ అయితే కనుక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగాల్సినటువంటి ఏ పనులు జరగకుండా అన్నీ కూడా అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మన సిటీస్లో చూస్తున్నాం కదా, ఆకాశంలో కరెంటు వైర్లు, రోడ్లపైనే డ్రైనేజ్ వాటర్ నిర్వహణ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిహరించే విధంగా మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి పనుల్ని శరవేగంగా నిర్వహించేందుకు ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 80%, 90% కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్. దీనికి ఎమ్యూనిటీస్ కనెక్ట్ చేయడం ఒకటే మిగిలి ఉన్నటువంటి పని. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకమైనటువంటి ఫైబర్ లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ అంటే ఈ మొత్తం భూగర్భం నుంచేనే ఎలక్ట్రిక్ పవర్ సప్లై అంతా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే డ్రైనేజ్ వ్యవస్థలకు సంబంధించినటువంటి నిర్వహణ, వాటర్ సోర్స్ నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా రాజధానిలో భూగర్భం నుంచి నిర్వహిస్తారు. వీటి కోసం పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రి తరలి వెళ్తుంది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దసరా నాటికి సిఆర్డీఏ ఆఫీస్ ఓపెన్ చేయాలంటే ముందు వాటర్ సప్లై, డ్రైనేజీ నీటి నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళిక అంటే సివేజ్ వాటర్ నిర్వహణకు సంబంధించింది, విద్యుత్ సప్లై, ఇవన్నీ అనివార్యంగా అత్యవసరంగా పరిగణించాల్సినటువంటి అంశాలు. అందుకనే వందలాది వాహనాలు ఈ విధంగా అమరావతిలోకి పైప్ లైన్ల వ్యవస్థను నిర్మించేటువంటి క్రమంలోనే కాంట్రాక్ట్ సంస్థలు పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. ఈ పనులన్నీ కూడా వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలని చెప్పని ఏపీసీఆర్డీఏ సంకల్పంతో పెట్టుకుంది. దసరా నాటికి ఈ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్డింగ్ను ఓపెన్ చేయడం. ఎందుకంటే లోపల ఇంటీరియర్ వర్క్స్, ఏసీ వర్క్స్, మిగతా పవర్ సప్లైకి సంబంధించినటువంటి వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. దాదాపు 2,50,000 చదరపు అడుగుల వైశాల్యంతో ఉన్నటువంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్పొరేట్ ఆఫీస్, మొట్టమొదటి ఆఫీస్ అమరావతిలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి పైప్ లైన్ల వ్యవస్థలు, డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, డ్రైనేజ్ పైప్ లైన్ కావచ్చు, ఈ వ్యవస్థలన్నింటినీ శరవేగంగా నిర్మిస్తున్నారు. ఇక పవర్ సప్లైకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ కేబులింగ్ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవేళ ఇక్కడ కనుక కాంప్రమైజ్ అయ్యి పైనుంచే మళ్ళీ లైన్లు వేయడం మొదలెడితే కనుక భవిష్యత్తు ప్రణాళిక అనేది కనబడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇమీడియట్గా ప్రణాళిక ప్రకారం ఏ పనులు అయితే చేయాలో భారీ ఎత్తున వచ్చేటువంటి వరద నీటి నిర్వహణకు సంబంధించినటువంటి ట్రంక్ల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో జరుగుతుంది. సో రోజుకి ఇన్ని వాహనాలు అక్కడికి వెళ్ళి నిలవడం, దానికి కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాజెక్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పనులు కంప్లీట్ చేసి దాన్ని సుందరీకరణను కూడా శరవేగంగా పూర్తి చేయాలని చెప్పని ఏపీసీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంకల్పంతో ఉన్నాయి. దసరా తర్వాత అమరావతికి వెళ్ళేటువంటి వాళ్ళకి ముఖ్యంగా సిఆర్డీఏ ఆఫీసు ప్రాంగణ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక అందమైనటువంటి ఉద్యానవనాన్ని తలపించే రీతిలో డెవలప్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎమ్యూనిటీస్ విషయంలో కూడా రాజీ పడకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనుల్ని శరవేగంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేసింది.